వరల్డ్ హెల్త్ డే 2025 యొక్క థీమ్ హెల్దీ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. జీవితం తల్లి గర్భంలోనే మొదలవుతుంది. మరి భవిష్యత్ అన్నా బాగుండాలి అంటే సరైన జాగ్రత్తలు గర్భంతో ఉన్నప్పటి నుంచే తీసుకోవాలి. ఎందుకంటే తల్లి యొక్క ఆరోగ్యం మీద బిడ్డ యొక్క భవిష్యత్తు చాలా ఆధారపడి ఉంటుంది. నిజానికి గర్భం కాకముందు నుంచే తల్లి తండ్రి ఇద్దరు చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే అది బిడ్డ యొక్క బంగారు భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. అలాంటి జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి? బిడ్డ పుట్టక ముందు తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తండ్రి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గర్భంతో ఉన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే ఎలా గుర్తించాలి, ఆ సమస్యలకు తగిన పరిష్కారం ఏంటి, బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ భవిష్యత్తు కోసం ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం అనుకున్నాం కదా, థీమ్ హెల్దీ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. అంటే ఆరంభం సరిగా ఉంటేనే భవిష్యత్తు బంగారులా ఉంటుందని అర్థం. హెల్దీ బిగినింగ్స్ అనేవి బిడ్డ తల్లి యొక్క గర్భంలో ఏర్పడక ముందు నుంచే మొదలవ్వాలి. అంటే బిడ్డ ఏర్పడక ముందే ఆ బిడ్డ యొక్క తల్లిలో నుంచి వచ్చే ఓవం, తండ్రి నుంచి వచ్చే స్పర్మ్ రెండు హెల్దీగా ఉండాలంటే తల్లి తండ్రి కూడా ఆరోగ్యంగా ఉండాలి. దీనికోసం తండ్రి ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్ వంటి దుర్వ్యసనాలకి లోను కాకుండా ఉండాలి. ఒకవేళ ఇలాంటి అలవాట్లు ఉన్నట్టయితే మీ బిడ్డ భవిష్యత్తు చక్కగా ఉండాలంటే ప్రెగ్నెన్సీ రాకముందే, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయకముందే తండ్రి అయితే ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా తప్పకుండా ఉండాలి. వీటితో పాటు ఒబేసిటీ అంటే ఊబకాయం వంటి సమస్యలు ఉన్నట్టయితే తగిన జాగ్రత్తలు పాటించి బరువును తగ్గించుకోవాలి. తల్లికైతే చాలా జాగ్రత్తలే ఉంటాయి. ఎందుకంటే బిడ్డ ఏర్పడేది తల్లి గర్భంలోనే కాబట్టి తల్లి ఆరోగ్యం మీద బిడ్డ యొక్క ఎదుగుదల, బిడ్డ యొక్క ఫ్యూచర్ కూడా చాలా ఆధారపడి ఉంటుంది. మరి తల్లి కూడా ప్రెగ్నెన్సీ కంటే ముందు కొన్ని పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. ముఖ్యంగా అధిక బరువు ఉన్నప్పుడు బరువును తగ్గించుకునే ప్రయత్నం, ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ రిలీవింగ్, చక్కటి స్లీప్ అండ్ హెల్దీ డైట్. తల్లి కూడా స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. ప్యాసివ్ స్మోకింగ్ అంటే స్మోకింగ్ చేసే వారికి కూడా తల్లి దూరంగానే ఉండాలి. హెచ్బి పరీక్షలు అంటే రక్తం ఎంతుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే అనీమియా వలన బిడ్డ యొక్క ఎదుగుదల ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. లేదా తల్లికి థైరాయిడ్, బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది బిడ్డకి అవయవ లోపాలు రాకుండా ఉండడం కోసం ప్రెగ్నెన్సీ రాకముందే కనీసం 3 నెలలైన ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ని తప్పకుండా మీ డాక్టర్ని సంప్రదించి వాడండి. థైరాయిడ్, షుగర్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు బిడ్డకు వస్తాయో ఆల్రెడీ మన వీడియోస్లో ఉన్నాయి, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. బీపీ, థైరాయిడ్, అనీమియా వంటి సమస్యలు ఉన్నప్పుడు బిడ్డకు ఎదుగుతున్న అవయవాలు ప్రిమెచ్యూర్గా ఉండే అవకాశం లేదా సరిగా ఎదగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రిమెచ్యూర్ డెలివరీ కూడా అయిపోతుంది. అంటే బిడ్డ మెచ్యూర్డ్గా పుట్టడం అంటే టర్మ్ జెస్టేషన్లో పుట్టాలి. అలా కాకుండా 37 వారాల కంటే ముందుగా పుట్టేసినట్లయితే బిడ్డని ప్రీటర్మ్ అంటాము. ప్రీటర్మ్ అంటే ఇంకా గర్భంలో సరిగా ఎదగాల్సిన బిడ్డ ముందే పుట్టేయడం, అంటే ఆ బిడ్డకి అవయవాలు ఇంకా సరిగా ఏర్పడలేదని అర్థం. అలాంటప్పుడు బిడ్డ బయటికి వచ్చిన తర్వాత చాలా రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీటర్మ్ డెలివరీ కాకుండా చూసుకోవడం కోసం తల్లి యొక్క ఆరోగ్యాన్ని తప్పకుండా మీ గైనకాలజిస్ట్ యొక్క పర్యవేక్షణలో పరీక్షలన్నీ చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రాపర్గా యాంటీనేటల్ చెకప్ సరైన స్పెషలిస్ట్ దగ్గర డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉంటూ డాక్టర్ సలహా మేరకి అవసరమైన పరీక్షలన్నీ చేయించుకోవాలి. మరి బిడ్డ బంగారు భవిష్యత్తు కోసం న్యూబార్న్ పీరియడ్ అంటే పురిటి పిల్లలు 28 రోజుల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల ఆరోగ్యం వారి ఫ్యూచర్ మీద చాలా చూపిస్తుంది. మరి అలాంటి బిడ్డల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బిడ్డ పుట్టిన వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిపాలు ఎలా ఇవ్వాలి, తల్లిపాలు లేని సమయంలో ఏం చేయాలి, తల్లిపాలు పెరగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ తల్లిపాలు లేని పక్షాన డబ్బా పాలిస్తున్నట్టయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అనేకమైన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. మరి కొన్ని విషయాలు మాత్రం ఇక్కడ మాట్లాడుకుందాం. బిడ్డ పుట్టిన వెంటనే
తప్పకుండా వెచ్చనితనాన్ని ఇవ్వాలి. ఎందుకంటే తల్లి గర్భం ఎంతో వెచ్చగా ఉంటుంది. అలాంటి గర్భంలో నుంచి బిడ్డ బయటికి వచ్చినప్పుడు ఈ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు హైపోథర్మియా అంటే తక్కువ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన బిడ్డకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బిడ్డ పుట్టిన వెంటనే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటే బిడ్డ పుట్టిన వెంటనే తల్లి మీద చర్మానికి అతుక్కునేలాగా పెట్టాలన్నమాట. అప్పుడు తల్లికి బిడ్డకి చాలా ఉపయోగాలు ఉంటాయి. బిడ్డకి తల్లికి మధ్య బాండింగ్ పెరుగుతుంది. తల్లికి రక్తస్రావం త్వరగా ఆగిపోతుంది. దీనితో పాటు త్వరగా తల్లిపాలు బిడ్డకి ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది. తరువాత ముఖ్య గమనిక ఏంటంటే ముర్రు పాలు తప్పకుండా బిడ్డకు ఇవ్వాలి. ముర్రు పాలు అమృతంతో సమానం. తల్లి యొక్క ముర్రుపాలు బిడ్డకి మొదటి ఇమ్యునైజేషన్ లేదా వ్యాక్సినేషన్. ఎందుకంటే చాలా రోగ నిరోధక శక్తి ఆ ముర్రుపాలలో ఉంటుంది. ముర్రుపాలు తిక్కుగా ఉంటాయనో పసుపుగా ఉంటాయనో బిడ్డకు జీర్ణం కాదనే అపోహల వల్ల చాలామంది ఇవ్వకుండా తప్పు చేస్తూ ఉంటారు. కానీ ఇది తప్పు మాత్రమే కాదు, నేరం. కాబట్టి తప్పకుండా బిడ్డ పుట్టిన వెంటనే ఎంత తక్కువ వచ్చినా కూడా తల్లి రొమ్ముకి బిడ్డని ఇవ్వాలి. ముర్రుపాలు తప్పకుండా బిడ్డకి ఇవ్వాల్సిందే. ఇది చేస్తే మాత్రమే మీ బిడ్డకు మీరు మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దాని తర్వాత మనము చాలాసార్లు మాట్లాడుకున్నట్టుగానే మొదటి 6 నెలలు తప్పకుండా బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అంటున్నాము. మరి పాలు తక్కువైతే ఏం చేయాలి? బిడ్డకు సరిగా పాలిచ్చే పొజిషన్ ఏంటి? పాలు పెరగాలంటే ఏం చేయాలి? పాలిస్తున్నప్పుడు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అని చాలామంది అడుగుతుంటారు. మరి ప్రతి దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ఇమ్యునైజేషన్ అంటే సరైన సమయంలో బిడ్డకి టీకాలు వేయించాలి. మన దేశ రక్షణ కోసం సైన్యం అవసరం ఉన్నట్టే వ్యాధుల నుంచి సంరక్షించుకోవడానికి ఈ వ్యాక్సిన్స్ చాలా ఉపయోగపడతాయి. మరి ఏ వ్యాక్సిన్ ఎలా ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలో కూడా మన ఛానల్లో వీడియో ఉంది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఈ ఇయర్ థీమ్ వచ్చి హెల్దీ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్. సో మన ఫ్యూచర్ హోప్ఫుల్గా ఉండాలంటే మన బిగినింగ్స్ హెల్దీగా తప్పకుండా ఉండాలి. సో పేరెంట్స్, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్టయితే తల్లి తండ్రి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. బిడ్డని వీలైనంత వరకు తప్పకుండా హాస్పిటల్లో మాత్రమే డెలివరీ అయ్యేలాగా చూసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆ బిడ్డ యొక్క ఫ్యూచర్ ఇబ్బందికరంగా ఉండకుండా చక్కటి ఎదుగుదలతో మంచి తెలివితేటలతో బిడ్డ ఎదగడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, హెల్దీ బిగినింగ్స్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్స్.